హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీస్ వర్డ్. ఈరోజు ఒక మంచి విషయాన్ని మీ ముందుకైతే తీసుకొచ్చానండి. లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనిషిని చెడు ఆకర్షించినంత తొందరగా మంచి ఆకర్షించలేదండి. ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది, మరి మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. కాబట్టి ముందు ఎవ్వరు కూడా కష్టపడాలి అని ఎవరు మాత్రం అనుకుంటారు చెప్పండి? సుఖంగా అనిపించింది అనుకోండి, దానికి బానిస అయిపోతూ ఉంటాడు. మరి అలాంటి సుఖాలతో మొదలయ్యి మీ జీవితాన్ని కష్టాలు పాలు చేసే ఒక 5 విషయాలు అయితే చెప్తాను. వీటి నుంచి బయటపడటానికే ప్రయత్నించండి. అందులో మొదటిది అక్రమ సంబంధం. ఆడవాళ్లైనా మగవాళ్లైనా తాత్కాలిక సుఖాల కోసం జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. కుటుంబాలను రోడ్డు పాలు చేసుకుంటున్నారు. వాళ్ళ జీవితాలను అధపాతాళానికి పడేసుకుంటున్నారు. ఇలాంటి అక్రమ సంబంధాలు తాత్కాలిక సుఖం మాత్రమే, జీవితాలను నాశనం చేస్తాయి అనే మాటను గుర్తు చేసుకోలేకపోతుంది. అంత బానిసైపోతున్నాడు అక్రమ సంబంధాలకు. ఇంట్లో ఉన్న వాళ్ళని వదిలిపెట్టి బయట ఎక్కడికో వెతుక్కుంటూ వెళ్తుంటారు. చేతిలో ఉన్నదానికి విలువ ఉండదు అని చెప్పి ఎక్కడెక్కడో బజార్లో సుఖం కోసం ఆలోచిస్తూ ఉంటారు. కానీ చేతిలోనే ఉంచుకున్న వజ్రం విలువను పసిగట్టలేకపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటూ కుటుంబంలో ఉండే వ్యక్తుల జీవితాలను కూడా సర్వనాశనం చేస్తూ ఉంటారు. భార్య భర్త గురించి కానీ, భర్త భార్య గురించి కానీ ఆలోచించకుండా, పిల్లల గురించి అంతకంటే ఎక్కువగా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు బరి తెగించి తిరుగుతూ ఉంటారు. ఇలాంటి తాత్కాలిక సుఖాలకు అలవాటు పడ్డవాడు ఎప్పటికీ లైఫ్ లో ఎదగలేరు. కాబట్టి వీటన్నింటినీ పక్కన పెట్టి మీ ఇంట్లోనే ఒక వజ్రం ఉంది అని గుర్తించి మీ ఆనందాన్ని, సుఖాలను వాళ్ళల్లో వెతుక్కోండి. మీ పిల్లలకు మీరు ఇన్స్పిరేషన్ గా నిలబడండి. అంతేకాని మీరు తప్పులు చేస్తూ మీ పిల్లలకు తప్పుడు పనులు అలవాటు చేయకండి. ఇక నెంబర్ 2, చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కష్టపెట్టడం ఇష్టం లేక ప్రతి పనిని వీళ్లే చేస్తూ ఉంటారు. వాళ్ళకి మంచినీళ్ళ గ్లాస్ కూడా దగ్గరుండి అందిస్తారు. ఇంకా ఉంటే నోటికి పట్టిస్తూ ఉంటారు, ఇంకా పసిపిల్లల్లాగా. ఇంత గారాబం అయితే పనికిరాదండి. పిల్లలకి మీరు ఇప్పటి నుంచే సుఖాన్ని అలవాటు చేస్తే రేపు వాళ్ళ జీవితంలో కష్టం విలువేంటో తెలియకుండా పనికిరాని వాళ్ళలా తయారవుతారు. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతకాలి అని చూస్తారు. మీరు వాళ్ళ తోడు ఎన్నాళ్ళు ఉండగలరు? మీ శరీరం ఎన్నాళ్ళు వాళ్ళకు సేవలు చేయగలదు? 40-50 ఏళ్ళు వచ్చేసరికే మీ పని మీరు చేసుకోవటానికే కష్టంగా ఉంటుంది. వాళ్ళ పనులు మీరు ఎంతకాలం అని చేయగలరు? వాళ్ళకి కష్టాన్ని తెలియజేయండి, వాళ్లకు పనులను అలవాటు చేయండి, కష్టం విలువను తెలియచేయండి. రైతు కష్టాన్ని, శ్రామికుల కష్టాన్ని వాళ్ళకు తెలిసేలా చెప్పండి. ఏదైనా సరే కష్టపడింది ఏది రాదు అని చెప్పి వాళ్ళకి తెలియచేయండి. మా పిల్లలంటే మాకు ప్రాణం, మేం పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు అని పిచ్చి పిచ్చి ఆలోచనల నుంచి బయటపడండి. ప్రతి ఒక్కరికి కష్టం విలువ తెలియాలి. కాబట్టి మీ పిల్లలకు ఎప్పటి నుంచే కష్టాన్ని, పనుల్లో అలవాటు చేస్తూ ఉండండి. ఇంకా నెంబర్ 3, నిజాయితీగా సంపాదించలేకపోవటం. నిజాయితీగా సంపాదించాలి అంటే చాలా కష్టపడాలి. కానీ పక్క వాళ్ళని మోసం చేసి సంపాదించాలి అంటే చాలా ఈజీ కదా. ఈ దారులను ప్రతి ఒక్కరూ ఎంచుకుంటున్నారు ఈ రోజుల్లో. వాళ్ళకి తెలియంది ఏంటంటే అనవసరంగా వేరే వాళ్ళని మోసం చేసి సంపాదించే డబ్బు ఎక్కువ కాలం నిలబడదు. వీళ్ళ నాశనానికే వీళ్ళు సంపాదించుకుంటున్నారు అని వీళ్లకు నాశనం అయ్యేదాకా కూడా తెలియదు. వీళ్ళు కష్టపడి సంపాదించుకున్నది స్థిరస్థాయిగా నిలబడుతుంది, కానీ వేరే వాళ్ళ పొట్టకొట్టి సంపాదించింది ఎప్పటికీ నిలబడదు. ఈ సత్యాన్ని నష్టపోయే వరకు కూడా వాళ్ళు తెలుసుకోలేరు. కాబట్టి ఎప్పుడు కూడా వేరొకరి కష్టాన్ని మీరు ఉపయోగించుకోకండి, అది ఎప్పటికీ నిలబడదు. మోసం చేసి సంపాదించే డబ్బులో ఏ మాత్రం కూడా న్యాయం లేదు. అది నీకు ఈ రోజు సుఖంగానే ఉండొచ్చు, నీకు చాలా ఈజీగా సంపాదించాను అని ఉండొచ్చు, నువ్వు చాలా సంబరపడిపోవచ్చు. కానీ అవతల వ్యక్తి కన్నీటి విలువ, కన్నీటి శాపం నీకు తగలకుండా పోదు. చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు ఇలాంటి వాళ్లే కదా బాగుపడుతున్నారు అని. లేదండి, ఇది వాస్తవం కాదు. వేరొకరి కష్టాన్ని నువ్వు ఎప్పుడైతే వాడుకుంటావో ఆ పాపం నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. నువ్వు సుఖంగానే ఉండొచ్చు, కానీ అది రేపు నీ పిల్లలకు తగలొచ్చు, నీ వంశానికి తగలొచ్చు. అది నీ వంశానికి శాపం కావచ్చు. అంతేకాని ఈ రోజు నీ సుఖం కోసం నీ కుటుంబ సభ్యుల జీవితాన్ని నాశనం చేయకు. నా తండ్రి చేసిన పాపం నేను ఈ రోజు ఇలా ఉన్నాను, నా పూర్వీకులు చేసిన పాపం నేను ఈ రోజు ఇలా ఉన్నాను అని వాళ్ళు అనుకోనేలా మీరు చేసుకోకండి. మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మంచి పేరును సంపాదించుకోండి. ప్రతి ఒక్కరి తిట్లు, ప్రతి ఒక్కరి శాపనార్థాలు సంపాదించుకొని మీ జీవితాన్ని, మీ మనిషి జన్మని పనికి రాని దానిగా చేసుకోకండి. న్యాయంగా సంపాదించండి. ఆ డబ్బు నీకు నిలబడుతుంది, నీ వంశం నిలబడుతుంది. నీ వంశం నీ పేరు చెప్పుకొని ఎన్నో తరాలు బ్రతుకుతూ పోతాయి. అలా సంపాదించండి. ఈ రోజు నువ్వు పడే కష్టం రేపటి నీ కుటుంబానికి, నీ వంశానికి ఆయు పట్టు అని మర్చిపోకండి. ఎప్పుడు కూడా
ఇతరుల పొట్ట కొట్టి సంపాదించాలి అని మాత్రం ఆలోచించకండి. ఇంకా నెంబర్ 4, తాగుడు, సిగరెట్లు. ఇలాంటి చెడు అలవాట్లు ఇవి మొదట్లో చాలా హాయినిస్తాయి, చాలా కిక్కిస్తాయి. కానీ ఉండే కొద్దీ నీ ఆరోగ్యం క్షీణిస్తూ పోతుంది, నీ ఆరోగ్యం దెబ్బతింటూ పోతుంది. రేపు నీ ఆరోగ్యం బాగోకపోతే నీకు సిగరెట్టు మందు అలవాటు చేసిన వాడు లేదా నీతో పాటు ఉండి తాగినోడు ఒక్క సాయం చేయటానికి కూడా నీ దగ్గరకు రాడు. ఈ నిజాన్ని గుర్తుపెట్టుకో. ఎవ్వరూ నీకు హెల్ప్ చేయరు. నువ్వు ఆరోగ్యంగా ఉన్నన్నాళ్ళు, నీ శరీరం నీకు సహకరించినన్నాళ్ళు మాత్రమే నీ చుట్టూ జనం ఉంటారు. ఒక్కసారి నీ హెల్త్ పాడైపోయిందా ఎవ్వడు నిన్ను కన్నెత్తి కూడా చూడడు. కాకపోతే ఒక డజన్ అట్టిపళ్ళు మాత్రం తీసుకొచ్చి ఎలా ఉన్నావు, బాగున్నావా, జాగ్రత్తగా మందులు వేసుకో అని చెప్పి ఆ మందు ప్రభావం ఈ మందుల మీద పడుతుందని మర్చిపోకు. అలా నీ స్నేహితులు, నీ బంధువులు, ఇలాంటి వాళ్ళందరూ, నీ చెడు స్నేహితులు, నీ చెడు అలవాట్లకు సహకరించిన వ్యక్తులు, వీళ్ళందరూ కూడా నీకు పళ్ళిచ్చి మంచిగా మందులు వాడు అని చెప్పి వెళ్తారు. అంతకు మించి ఇంక ఏమీ ఉండదు. తర్వాత నీ ఆరోగ్యం నీకు తిరిగి వస్తుందా? రాదు కదా. అదేదో మంచి ఆహారాన్ని తీసుకుంటూ మంచి అలవాట్లు మెయింటైన్ చేసుకుంటూ నీ శరీరాన్ని నువ్వు కాపాడుకుంటే నువ్వు ఈ పరిస్థితికి రావు కదా. ఇప్పుడుండే తాత్కాలిక కిక్కు కోసం నీ లైఫ్ని, నీ ఆరోగ్యాన్ని, నీ శరీరాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఇలాంటి వాటిని కొంచెం బుర్రకెక్కించుకొని ఈ అలవాట్లను, బానిసత్వాల నుంచి బయటపడండి. ఇలాంటి చెడు అలవాట్ల నుంచి దూరం కండి. ఇవన్నీ తాత్కాలిక సుఖాలు మాత్రమే. ఒక్క నిమిషం కిక్కిచ్చే నీ సిగరెట్, 1 గంట కిక్కిచ్చే నీ మందు కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వదు. ఆ విషయాన్ని మర్చిపోకండి. తెలిసి తెలిసి తప్పులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నీకు మంచిది కాదు అని తెలిసినా కూడా అదే పని చేస్తూ పోతున్నారు. కొంచెం మీ మైండ్ని కంట్రోల్లో ఉంచుకోండి. మీ భవిష్యత్తును ఆలోచించండి. చిన్న వయసులోనే చచ్చిపోతూ ఉన్నారు, చిన్న వయసులోనే ఆరోగ్యాలు కోల్పోతూ ఉన్నారు. ఇవన్నీ చెడు అలవాట్లకు బానిసలు అవ్వటం వల్ల మాత్రమే. ఇలాంటివన్నీ మార్చుకుంటూ కనీసం మన ఆహారాన్ని మనం శుభ్రంగా తీసుకుంటూ మన శరీరాన్ని మనం కాపాడుకుందాం. ఇంకా లాస్ట్ వన్, నెంబర్ 5. చాలా మంది జంక్ ఫుడ్కు బాగా అలవాటు పడిపోతారు. ఇది సిగరెట్టు మందు కంటే దారుణమైన అలవాటు అండి. మీకు తెలుసా, సిగరెట్టు మందు అనేదే మనం బానిసత్వం అనుకుంటాం. కానీ చెడు తిండి, షుగర్లు, స్వీట్స్ ఇలాంటివి తినడం వల్ల, జంక్ ఫుడ్కు బాగా అలవాటు పడటం వల్ల మన ఆరోగ్యం సిగరెట్టు మందు తాగినప్పుడు పాడవటం కంటే కూడా ఇంకా ఫాస్ట్గా పాడైపోతుంది. లోపల ఫ్యాట్ హార్ట్కి మంచిది కాదు, మన అవయవాలకు మంచిది కాదు. మన అవయవాలన్నింటిని ఇబ్బంది పెడుతూ ఉంటాం. ఇలా మన అరంగుళం నాలుక కోసం మన 6 అడుగుల శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం. మీకు ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఒక్క క్షణం ఆగండి, ఒక్క క్షణం ఆలోచించండి. మీ శరీరానికి ఇప్పుడు ఇది అవసరమా అని ఒక్క మాట ఆలోచించండి. అది నిజంగా అవసరం అనిపిస్తే ఖచ్చితంగా తినండి, ఖచ్చితంగా తాగండి. అంతేకాని అది నీ శరీరానికి అవసరం లేదు అని నీ బ్రెయిన్ చెప్తుంది. ఆ బ్రెయిన్ మాట వినండి. నీకు ఇప్పుడు నిజంగా ఆకలి అవుతుందా? లేదు, నాకు ఆకలి అవ్వటం లేదు. ఓన్లీ ఇది అట్రాక్షన్, ఓన్లీ నాకు ఆ స్మెల్ అట్రాక్ట్ చేస్తుంది, ఓన్లీ ఆ ఫుడ్ లుక్ నన్ను ఇప్పుడు అట్రాక్ట్ చేస్తుంది అనేది వాస్తవాన్ని గమనించి మీకు నిజమైన ఆకలి ఉంటే ఖచ్చితంగా తినండి. లేదు, ఇది అట్రాక్ట్ మాత్రమే అనుకుంటే ఖచ్చితంగా దాన్ని ఆపేసేయండి. లేకపోతే ఇలాంటి వేస్ట్ ఫుడ్ అంతా మీ శరీరానికి ఇచ్చి మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఒక్కసారి ఆరోగ్యం పాడైందా, ఇప్పుడు తినే చిన్న చిన్న స్వీట్స్, చిన్న చిన్న జంక్ ఫుడ్స్ కూడా మీరు శాశ్వతంగా దూరం అవుతారు. తినాలి, కానీ ఏది కూడా మితిమించి తినకూడదు. నచ్చింది కదా అని చెప్పి పొట్ట నిండుగా పడేయకూడదు. మీరు మీ పొట్ట కెపాసిటీ ఎంత ఉందో అంతవరకే తీసుకోండి. అంతకు మించి మీరు ఏది వేసినా ఈ పొట్ట డస్ట్బిన్ తో సమానం. ఇప్పుడు మీరు కంట్రోల్లో ఉంటే జీవితాంతం కూడా కొంచెం కొంచెం తినడానికి అవకాశం ఉంటుంది. లేదు, మీరు ఇప్పుడే మా ఇష్టం వచ్చినట్టు తింటాం, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటాం అని అనుకున్నారా, ఖచ్చితంగా ఇక ఫ్యూచర్ లో ఇక ఏది తినలేరు. అస్సలు ముట్టుకోకూడదు అనే పొజిషన్ లోకి వెళ్ళిపోతారు. ఆరోగ్యం బాగున్నన్నాళ్లే నువ్వు ఏదైనా తినగలవు. అన్నీ ఇప్పుడే ఇచ్చేస్తే నీ లైఫ్ లో తినటానికి ఏమీ ఉండదు. మొత్తం ఇప్పుడే అయిపోతే ఇలా ఎందుకంటున్నానో చెప్పనా? మన పెద్దలు ఏమంటారండి, భూమి మీద నూకలున్నంత వరకే వాడు బ్రతుకుతాడు అంటారు కదా. మరి ఆ నూకలు నువ్వు దాచుకుంటేనే కదా ఇంకా రేపు తినటానికి ఉండేది. ఈ రోజే తిన్నావనుకో నీ ఆయుష్ ఈ రోజే అయిపోతుంది. నీ నూకలను కొంచెం దాచుకో. బస్తా నూకలు కూడా ఒకే రోజు తింటే నీ ఆయుష్ కూడా అంతవరకే ఉంటుంది.
అరంగుళం నాలుక కోసం 6 అడుగుల శరీరాన్ని ఇబ్బంది పెట్టకండి. ఇది మీకు చిన్న విషయం అనిపించవచ్చు, కానీ అన్ని చెడు అలవాట్ల కంటే కూడా ఇది పెద్ద చెడు అలవాటు. ఇదే మీకు మెయిన్ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యం బాగుంటే మీరు బాగుంటారు, మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, మీ కుటుంబం బాగుంటే ఈ సొసైటీ బాగుంటుంది. ఆటోమేటిక్గా అన్నీ బాగుంటాయి. అర్థమైంది కదా? నేను చెప్పిన 5 విషయాల్లో మీకు ముందు కష్టం అనిపించినా సరే మీ జీవితాలను బాగు చేస్తాయి. లేదు మాకు చెడే కావాలి, మాకు ఆ సుఖమే కావాలి అనుకుంటే మీరు అధపాతాళానికి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా నేను చెప్పాల్సింది నేను చెప్పాను. మీరేం చేయాలనుకుంటున్నారో మీ ఇష్టం. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.